హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ రాజీనామా చేశారు. దానికి సంబంధించిన అంటే ముందస్తు విఆర్ఎస్ తీసుకున్నారు. ఇంకా 7-8 ఏళ్ల సర్వీస్ ఉన్నా కూడా ఆయన అంటే ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి తీవ్రమైన నిరసనలు, అవమానాలు ఎదురవడంతో ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పి ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అంటే ప్రస్తుత రాజకీయ వ్యవస్థ గురించి ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇక తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్కి వెళ్ళి రాజకీయాల్లో స్థిరపడాలన్న ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసినట్టు ఒక వార్త సంచలనంగా మారింది. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లోకి ప్రవీణ్ ప్రకాష్. వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ త్వరలో సరికొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. రాజకీయాల్లోకి ఆయన అడుగు పెట్టబోతున్నారు. బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రవీణ్ ప్రకాష్ వాలంటీర్ రిటైర్మెంట్ దరఖాస్తును చంద్రబాబు సర్కార్ ఆమోదించింది. జగన్ సర్కార్తో ఆయన అంటగాగారని, అందుకే ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కూటమి ప్రభుత్వం రావడంతోనే ప్రవీణ్ ప్రకాష్ ఉద్యోగానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఆయన ఉన్నతాధికారిగా వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రవీణ్ ప్రకాష్ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన భార్య భావన సక్సేనా కూడా ఐపీఎస్ అధికారి, ఢిల్లీలో విధులు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖలో కీలక హోదాలో ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారు. ఉపాధ్యాయులను వేధించారనే అపవాదు మూటగట్టుకున్నారు. అందుకే వారికి క్షమాపణ చెప్తూ ఆయన వీడియో విడుదల చేశారు. అయితే రాజకీయాల్లో అక్షరం ముక్కరాని వారంతా ప్రవేశించి తమలాంటి ఉన్నత విద్యావంతులు ఉద్యోగులపై పెత్తనం చేయడంపై ప్రవీణ్ అసంతృప్తిగా ఉన్నారు. అందుకే రాజకీయాల్లోకి వెళ్ళి తానేంటో చూపాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్టు తెలిసింది. బీజేపీ అగ్రనాయకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్ కేంద్రంగా కీలకంగా పనిచేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. త్వరలో తన సొంత రాష్ట్రానికి వెళ్ళి రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నారని సమాచారం. సో ఇది వార్త. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు స్కూళ్ళ రూపురేఖలు మార్చడంలో కావచ్చు, ఎడ్యుకేషన్ యాక్సెసిబిలిటీతో సహా నిరక్షరాస్యతను రూపుమాపడంలో ప్రతి కీలక నిర్ణయంలో ప్రవీణ్ ప్రకాష్ చేసిన కృషి అంతా ఇంత కాదు. వాస్తవంగా ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంగతి తెలిసిందే. వాళ్ళకు అంటే ఎంత పెట్టినా కూడా అసంతృప్తిగానే ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ నేపథ్యంలో అంటే ఆయన విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, ఇతర అధికారులకు సంబంధించి ఆయన కొంత సీరియస్గానే వ్యవహరించిన సందర్భాన్ని మనం గతంలో చూసినాం. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టి మరి అంటే అవర్ టు అవర్ పనిచేసేలాగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే నాడు నేడు విద్యా సంస్కరణలకు సంబంధించి ఎన్ని రకాల అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ సృష్టించిందో చూసినాం కదా. వాటన్నిటి వెనకాల ప్రవీణ్ ప్రకాష్దే కీలక పాత్ర. అయితే అట్లాంటి అధికారిని ఇప్పుడు మారుస్తున్నారంటేనే ఇక కూటమి సర్కార్ ఏం చేయబోతుందన్నదో ఇప్పటికే తెలిసింది. కూటమి సర్కార్ తీసుకొచ్చిన తల్లికి వందనం, గతంలో ఈ కూటమి సర్కార్ ఏం చెప్పింది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కింటికి ఒకరికే తల్లికి వందనం అని చెప్పి జీవో కూడా రిలీజ్ చేశారనమాట. సో ప్రవీణ్ ప్రకాష్ను తప్పించడంతోనే కూటమి సర్కారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక హింట్ ఇచ్చినట్టు అయిందనమాట. విద్యాశాఖను మళ్ళీ ప్రైవేట్కు దారదత్తం చేయబోతున్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్టయింది. సో ఇక విద్యాశాఖ మళ్ళీ మునుపటి రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల పిల్లలు అంటే మధ్యాహ్నం భోజనం సరిగా పెట్టకపోవడంతో ఇళ్ల నుంచి క్యారేజీలు తీసుకురావడం, డ్రాప్ అవుట్లు పెరగడం కూడా చూస్తూనే ఉన్నాం. సో మొత్తం మీద విద్యాశాఖలో అంతులేని సంస్కరణలకు ఆజ్యం పోసిన ప్రవీణ్ ప్రకాష్ ఇట్లా అసంతృప్తితో క్యాడర్కు దూరం అవడం, అంటే ఐఏఎస్ క్యాడర్కు దూరం అవడం, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం నిజంగా ఈ అంటే ప్రభుత్వ ఉన్నతాధికారులకు సంబంధించి ప్రభుత్వాలు నిజంగా అంటే ఎట్లాంటి తెలివితేటలు లేని వాళ్ళు వీళ్ళని శాసించడం ఏందన్నది ఇక ప్రక్షాళన చేసుకోవాల్సిన సందర్భం అనమాట. దేశవ్యాప్తంగా ఒక ప్రవీణ్ ప్రకాష్ విషయమే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా అంగుడిగాలంతా వచ్చి ఇట్లాంటి అధికారులు నిర్ణయాలను తప్పుపడుతూ వాళ్ళ మీద విమర్శలు చేయడం నిజంగా హాస్యాస్పదం. సో దీనికి సంబంధించి మొత్తం వ్యవస్థలోనే లోపాలు సరిదిద్దుకునేలాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి దీనికి మోడీ సర్కారు ఏం చెప్తుందో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.